సో 24 మైనస్ 24 అంటే వాల్యూ ఎంత అండి? 0 బై 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 9 అంటే 0, అవునా కదా? సో 0/0 ఫామ్ వస్తుంది. ఇలా 0/0 ఫామ్ వచ్చినప్పుడు ఎంతో కొంత కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేసుకోవాలి. మనం చూడండి 6th క్లాస్ 7th క్లాస్ నుంచి నేర్చుకున్నాం ఫ్యాక్టరైజేషన్. దీనికి ఫ్యాక్టర్స్ కట్టడం వచ్చి మీకు 1 × 15, 15కి ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి. 15కి ఫ్యాక్టర్స్ ఎలాగంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 8 రావాలి, అది కూడా -8 రావాలి అండి. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -8 రావాలి, మల్టిపుల్ చేస్తే 15 రావాలి. అలా వచ్చేలాగా ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -8 రావాలి, మల్టిపుల్ చేస్తే 15 రావాలి. అలా వచ్చేలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, లిమిట్ x → 3 ఫ్యాక్టర్స్ ఐడియా వచ్చి రాలేదు. 15కి ఏమొచ్చాయండి అలా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 15 ఫ్యాక్టర్స్ 5. బాగా చెప్పారండి. 5 × 3 అండి. 5 3 సార్ ఎంత? 15 అండి. సో 15, 5 3 సార్ 15 కాబట్టి యాడ్ చేస్తే 5 3 యాడ్ చేసాం అనుకోండి 8, అది కూడా డైరెక్ట్ -8 కావాలి కదా మనకు కావాల్సింది. అందుకని -5 -3 కలుపుకుంటే -8 అవుతుందండి. అంటే ఎంత అవుతుందండి వాల్యూ? x² మైనస్ 8x రాస్తాం అంటే 5x -3x ప్లస్ 15 డివైడెడ్ బై కింద x² -9 ఉంది కదా, x టర్మ్ లేదు కదా, x² -9 ఉంది కదా, x టర్మ్ లేదు కదా అండి. అలా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా రాసుకుంటాం అంటే దాన్ని ఎలా రాస్తాం అంటే జాగ్రత్త చూడండి. x² -9 ఎలా రాస్తాం అంటే 3² అని రాస్తామండి. 9 ఎలా రాస్తామండి? 3² అని రాస్తాం. అప్పుడు ఏ ఫార్ములా వచ్చింది? మనం చెప్పాను మీ ఫస్ట్ క్లాస్లో, a² - b² ఫార్ములా ఏంటండి? a + b × a - b అండి ఫార్ములా, అవునా కదా? సో అంటే ఎంత అవుతుందంటే లిమిట్ x → 3. జాగ్రత్త చూడండి. ఇప్పుడు పైన న్యూమరేటర్లో ఒకసారి చూడండి, x² 5x ఏం కామన్ తీసుకుంటాం? రెండిట్లోంచి x కామన్ తీస్తాం. బాగా చెప్పారండి. ఎంత అవుతుందండి? x - 5 అండి, అవునా? అలాగే ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీస్తామండి? -3 కామన్ తీస్తామండి. -3 కామన్ తీస్తే ఎప్పుడైనా థర్డ్ టర్మ్ గుర్తుంచుకోండి. మళ్ళీ మీకు తెలుసు అనుకుంటున్నాను, తెలియపోయిన చూసుకోండి. థర్డ్ టర్మ్ ఎప్పుడు కూడా మైనస్ ఉంటే మైనస్ కామన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ థర్డ్ టర్మ్ చూడండి, -3x ఉంది. ఈ థర్డ్ టర్మ్ ఎప్పుడు ఉన్నా మైనస్ కామన్ తీసుకోవాలి. సో అంటే ఎంత అవుతుంది? -3 కామన్ తీస్తే ఎంత అవుతుందండి వాల్యూ? x - 5 అవుతుంది. 15లో 3 5 టైమ్స్ పోతుంది. డివైడెడ్ బై కింద ఏమనుకున్నాం? a² - b² అనుకున్నాం కదా. a² - b² ఫార్ములా ఏంటండి? a + b × a - b అంటే ఎంత అవుతుందండి వాల్యూ? x + 3 × x - 3, ఓకేనా? a + b × a - b. a బదులుగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ a x is there, ఇన్ ద ప్లేస్ ఆఫ్ b 3 is there. a బదులుగా x ఉంది, b బదులుగా 3 ఉంది. సో a + b అంటే x + 3 అవుతుంది, ఇంటూ a - b అంటే x - 3 అవుతుంది, ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. సో అంటే ఎంత అవుతుందండి వాల్యూ? లిమిట్ x → 3, 3, ఓకే. లిమిట్ x → 3, ఓకే. పైన ఏం కామన్ తీసుకోవచ్చు? ఇక్కడ x - 5 ఉంది, ఇక్కడ x - 5 ఉంది కదా, కామన్ తీసుకోవచ్చు. x - 5 కామన్ తీస్తే అవుతుందండి x - 5 ఇంటూ ఎంత అండి? x - 3 అండి. x - 5 ఇంటూ x - 3 డివైడెడ్ బై కింద x + 3 ఇంటూ x - 3, x + 3 ఇంటూ x - 3. x - 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా క్యాన్సిల్ చేశాక ఏం చెప్పాను మీకు? ఇలా క్యాన్సిల్ చేశాక x లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి అని చెప్పా. x లిమిట్ ఎంత ఉందండి? ఇక్కడ 3 ఉంది. అంటే ఎంత అవుతుందండి వాల్యూ? 3 - 5 డివైడెడ్ బై కింద ఎంత అండి? 3 + 3. సో 3 - 5 అంటే వాల్యూ -2/6 అంటే వాల్యూ ఎంత అవుతుందండి? -1/3. మీరు పక్కన వేయకండి, అలాగా కిందకి వేసుకోండి చక్కగా అందంగా. స్టెప్లో మీరు కిందకి అందంగా వేసుకోండి, ఓకేనా? ఇలాంటిదే ఇంకో మోడల్ ఉంది, చెప్పనా మీకు ఇలాంటిదే. సో రెండో సమ్ రాసుకోండి. లిమిట్ x → 1, లిమిట్ x → 1 చదవడం వస్తుంది కదా. లిమిట్ x → అని చదవాలి. లిమిట్ x → 1 అంత 2x - 1 ఇంటూ √x - 1 డివైడెడ్ బై 2x² + x - 3, 2x² + x - 3. ఇప్పుడు చూసుకోండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. న్యూమరేటర్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ డివైడ్ చేసే ఉన్నాయి. అంటే న్యూమరేటర్ ఇంకా మనం ఏమీ చేయనవసరం లేదు. ఇంకా ఏం ఫ్యాక్టర్స్ చేసుకుంటే సరిపోతుంది? కింద డినామినేటర్ హారంలో ఉన్న ఫ్యాక్టర్స్ని మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యాక్టరైజేషన్ కింద చేసుకుంటే సరిపోతుంది హారంలో ఉన్న ఫ్యాక్టర్స్ని. ఏంటంటే
2 3 సార్ ఎంత 6. 6కి ఫ్యాక్టర్స్ ఎంత రావాలి 1 రావాలి. మల్టిపుల్ చేస్తే 6 రావాలి. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 1 రావాలి. ఏమున్నాయి 6 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అలాగా ఏమున్నాయి చెప్పండి. 6కి ఏమున్నాయి 3 × 2 బాగా చెప్పారండి. ఇక్కడ మళ్ళీ పైగా మనకి +1 కావాలి, అందుకని +3 వేసుకుంటాం, -2 వేసుకుంటాం. సో 3 - 2 అంటే 1 అవుతుంది. చూసుకోండి 2 × -3 అంటే -6. సరిపోలేదు ఫ్యాక్టర్స్. ఇలా చేయడం వచ్చుగా ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చేస్తున్నారు కదా. సో ఫ్యాక్టర్స్ వడగొట్టుకోండి. లిమిట్ x → 1 ఎంతమ్మా 2x - 1 ఇంటూ √x - 1 డివైడెడ్ బై కింద ఎంత అండి 2x² ప్లస్ ఎంత 3x - 2x - 3 అవునా. సో అంటే ఎంత అవుతుందండి వాల్యూ లిమిట్ x → 1. పైన న్యూమరేటర్ మార్చక్కలేదు, న్యూమరేటర్ అలాగే ఉంచుకోండి. 2x - 1 ఇంటూ √x - 1 డివైడెడ్ బై కింద ఏం కామన్ తీసుకోవచ్చు, ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీస్తామండి x కామన్ తీసుకోవచ్చు. అంటే బాగా చెప్పారమ్మా. ఎంత అవుతుందండి 2x అవుతుంది +3. ఇక్కడ నేను చెప్పాను నాకు తగ్గడం ఎప్పుడు మైనస్ ఉన్నా మైనస్ కామన్ తీయాలి, ఇంకేం రావు కాబట్టి 1 తీయాలన్నమాట. సో 1 ఇంటూ ఎంత అవుతుందండి 2x +3 అవుతుందండి. సో 2x + 3 బాగా చెప్పారండి. డౌట్ ఏం లేదుగా, కనిపిస్తుందా, క్లారిటీగా ఉందా, క్లారిటీ కనిపిస్తుంది, అక్షరాలు క్లారిటీ కనిపిస్తున్నాయా కనిపించట్లేదా? కనిపించకపోతే ఒకవేళ నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరికైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి కనపడకపోతే నాకు ఇన్ఫార్మ్ చేస్తే మామూలుగా వీడియో తీసుకొని కొద్దిగా ఇబ్బంది ఇలా తీస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఎంత అవుతుందండి అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది లిమిట్ x → 1 చెప్పండి. లిమిట్ x → 1 ఎంత 2x - 1 ఇంటూ √x - 1 డివైడెడ్ బై కింద 2x + 3 కామన్ తీసుకుంటే ఎంత అవుతుందండి x - 1 అవుతుంది. కానీ ఇక్కడ x - 1 వచ్చింది మనకి, పైన న్యూమరేటర్లో √x - 1 ఉందండి అవునా. ఇక్కడ మనకి డినామినేటర్లో ఏమైనా వచ్చింది x - 1 వచ్చిందండి. సో x - 1 వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యాక్టర్స్ ఇంకా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఎలా డివైడ్ చేసుకుంటాం జాగ్రత్తగా చూడండి. లిమిట్ x → 1 2x - 1 ఇంటూ √x - 1 డివైడెడ్ బై 2x + 3 ఇంటూ ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే √x² అని రాసుకోకూడదా? ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు √x² అని రాసుకోకూడదా? ఈ 1 ఎలా రాసుకుంటాం అంటే 1² అని రాసుకోకూడదా? అది మన మ్యాథమెటిక్స్ లాజికల్ అనమాట. అప్పుడు మీకు ఒక ఫార్ములా వచ్చిందా వెలిగిందా బల్బు వెలగలేదా? ఏం ఫార్ములా a² - b² కనిపించిందా? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ ఎంత ఉంది √x ఉందండి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి ఎంత ఉంది 1 ఉందండి. సో a² - b² ఫార్ములా ఏంటండి a + b ఇంటూ a - b అండి. అంటే ఎంత అవుతుందండి లిమిట్ x → 1 రాయండి. ఇప్పుడు చెప్పండి గవ్వ రాయండి. 2x - 1 ఇంటూ ఎంత √x - 1 డివైడెడ్ బై కింద 2x + 3 ఇంటూ ఎంత √x + 1 ఇంటూ √x - 1. సో √x - 1 √x - 1 ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి. క్లియరా? అర్థం కాలేదా? ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యాక ఏం చెప్పాను, క్యాన్సిల్ అయ్యాక లిమిట్ వాల్యూ పెట్టుకోవాలి అని చెప్పా. క్యాన్సిల్ అయ్యాక లిమిట్ వాల్యూ పెట్టుకుంటే అంటే ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలండి 1 పెట్టుకోవాలి. అంటే ఎంత అవుతుందండి వాల్యూ 2 × 1 - 1 డివైడెడ్ బై ఎంత 2x + 3 కదా. 2x + 3 అంటే 2 × 1 + 3 అవునా ఇంటూ √x + 1 అంటే √1 + 1. ఓకే. 2 × 1 అంటే 2 - 1 డివైడెడ్ బై 2 × 1 అంటే 2 + 3. సో 2 + 3 ఇంటూ √1 అంటే 1 + 1. ఓకే. సో 2 - 1 అంటే 1 డివైడెడ్ బై 2 + 3 అంటే 5 ఇంటూ 2 5 2 సార్ అంతా 10. సో 1/10 అవుతుంది. క్లియరా? అనుమానం ఏమన్నా ఉందా, డౌట్ ఏమన్నా ఉందండి ఇందులో? ఇంకొక లెక్క చెప్పనా? ఇలాంటిదే సేమ్ అంకెలు మారి ఉంటాయి. ఇంకో లెక్క చెప్తాను చూడండి. అంకెలు మారుతాయి, మీ గొప్పగా నాకు చెప్పాలి, మీరు ఎంత ఫాస్ట్గా చెప్తారో చూస్తాను. లిమిట్ x → 2 2x² - 7x - 4 డివైడెడ్ బై 2x - 1 ఇంటూ
రూట్ ఎక్స్ మైనస్ 2 2x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4 డివైడెడ్ బై 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2. సో ఫ్యాక్టరైజేషన్ కట్టుకోవాలి. ఫ్యాక్టర్స్ కట్టుకుంటే పైన 2 4s are 8 8కి ఫ్యాక్టర్స్ 7 వచ్చేలాగా ఏమున్నాయండి? ఫ్యాక్టర్స్ 8 ఫ్యాక్టర్స్ 7 వచ్చేలాగా ఏమున్నాయి? 8 1s అండి. అంటే ఎంత అవుతుందండి? లిమిట్ x టెండ్స్ టు 2 అంత 2x స్క్వేర్ మైనస్ 8x అండి ప్లస్ x మైనస్ 4. ఓకేనా? సరిపోయిందా సరిపోలేదా? ఎందుకని మైనస్ 7x కావాలి కదా ఇక్కడ మనకి. సో అందుకని మైనస్ 7x కావాలి కాబట్టి మైనస్ 8x ప్లస్ 1x మైనస్ 4 డివైడెడ్ బై కిందంతా 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 సరిపోయిందా? క్లారిటీ వచ్చిందా రాదా? అప్పుడు వాటిని ఎందుకంటే ఏం కామన్ తీసుకోవచ్చు? 2x స్క్వేర్ 8xలో ఏం కామన్ తీసుకోవచ్చు? 2x కామన్ తీసుకోవచ్చు. అంటే ఎంత అవుతుందండి? లిమిట్ x టెండ్స్ టు 2 అంతా 2x కామన్ తీస్తే ఎంత అండి? x మైనస్ 4 అండి. అంటే ప్లస్ ఇక్కడ ఈ రెండిట్లోంచి ఇంకేం కామన్ తీయడం లేవు. అంటే 1 కామన్ తీస్తే సరిపోతుంది. సో 1 కామన్ తీస్తే ఎంత అవుతుందండి? x మైనస్ 4 డివైడెడ్ బై కిందంతా 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 క్లారిటీ వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఏం కామన్ తీసుకోవచ్చు? మళ్ళీ x మైనస్ 4 కామన్ తీసుకోవచ్చా? కామన్ తీస్తే లిమిట్ x టెండ్స్ టు 2 అంతా x మైనస్ 4 కామన్ తీస్తే ఎంత అండి? 2x ప్లస్ 1 డివైడెడ్ బై 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 సరిపోయిందా? ఓకే. ఇప్పుడు పైన చూడండి. పైన x మైనస్ 4 ఉందండి, కింద ఉందండి రూట్ ఎక్స్ మైనస్ 2 ఉందండి. అప్పుడు ఏం కామన్ తీసుకోవచ్చు? పైన రాసుకోవచ్చు. x మైనస్ 4 రాస్తామండి. రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తామా రాయమా? ఓకే. క్లారిటీ వచ్చిందా? లిమిట్ x టెండ్స్ టు 2 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఇది రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4ని ఎలా రాసుకుంటామండి? 2 స్క్వేర్ అని రాస్తాం. దీనికి ఒక బ్రాకెట్ ఇలా పెట్టుకోండి. అంటే దీని జోలికి ఇంకెవరు వెళ్ళరు అనమాట. అదే విడిగా అలా సపరేట్గా ఉంటుందన్నమాట. సో రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ 4ని రాసుకున్నామండి. 2 స్క్వేర్ అని రాసుకున్నాం. మిగతాదంతా మామూలే. ఇంకా మిగతాది ఏం మార్చక్కలేదు. మిగతా అంతా మామూలే. ఇంకేం మార్చక్కలేదు. ఎంత అవుతుందంటే 2x ప్లస్ 1 డివైడెడ్ బై కిందంతా 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2. ఓకే. రూట్ ఎక్స్ మైనస్ 2 అప్పుడు ఏ ఫామ్లోకి వచ్చిందంటే పైన ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లోకి వచ్చిందో అలా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ బదులుగా ఎవరు ఉన్నారు? రూట్ ఎక్స్ ఉంది. బి బదులుగా ఎవరు ఉన్నారు? 2 ఉంది. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎంత అవుతుంది? లిమిట్ x టెండ్స్ టు 2 అంతమ్మా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2. మిగతాదంతా మామూలేనా? రూట్ ఎక్స్ మైనస్ 2 మిగతాదంతా మామూలే అంటే ఎంత? 2x ప్లస్ 1 బై 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2 అంటేనా? మిగతాదంతా మామూలేగా. సో ఎంత అవుతుందంటే 2x ప్లస్ 1 బై ఎంత? 2x మైనస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 2. రూట్ ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్. ఓకే. ఇప్పుడు ఎక్స్ బదులుగా 2 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఎంత అవుతుందండి? రూట్ 2 ప్లస్ 2 ఇంటూ అంత 2 ఇంటూ 2 ప్లస్ 1 డివైడెడ్ బై అంత 2 ఇంటూ 2 మైనస్ 1. ఓకే. సో అంటే ఎంత అవుతుందండి? రూట్ 2 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 డివైడెడ్ బై 4 మైనస్ 1 అంటే 4 ప్లస్ 1 అంటే 5. సో 5/3 ఇంటూ పక్కన వేసుకొచ్చింది రూట్ 2 ప్లస్ 2. సో 5/3 ఇంటూ రూట్ 2 ప్లస్ 2. ఓకే. క్లారిటీ వచ్చిందా రాలేదా? అర్థమైందా? ఇలాంటి లెక్కలు రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా అవ్వలేదు ఎక్సర్సైజ్ రేపు ఉంది. అంతవరకు చిన్న బ్రేక్ అండి.